ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ఇవాళ సిట్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు శ్రవణ్ రావు. మూడోసారి ఆయన్ని ప్రశ్నించబోతోంది సిట్. అయితే ఇప్పటికే 2 సార్లు శ్రవణ్ ను ప్రశ్నించింది. గత విచారణలో 2 సెల్ ఫోన్స్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ శ్రవణ్ రావు మాత్రం 1 మాత్రమే సరెండర్ చేశారు. అది కూడా పాడైపోయిన సెల్ ఫోన్ ఇచ్చినట్లుగా సమాచారం. పోలీసుల విచారణకు సైతం సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేని శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇలా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపై ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇవాళ మూడోసారి సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు శ్రవణ్ రావు. ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి అందిస్తారు. సాగర్, ప్రెజెంట్ చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, ఏ టైంకి విచారణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, అండ్ అట్లీస్ట్ ఇవాళైనా ఆయన 3 ఫోన్స్ ని సరెండర్ చేస్తారు అనుకోవాలా మనం? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావుని మూడోసారి సిట్ విచారణకు పిలిచింది. మరికొద్ది సేపట్లో సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2 సార్లు విచారించిన సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన సందర్భంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇటు ఉప ఎన్నికల సందర్భంలో తాను వాడిన సెల్ ఫోన్లను సబ్మిట్ చేయాలంటూ రెండోసారి విచారణ సందర్భంగా పిలిచిన నేపథ్యంలో 2 సెల్ ఫోన్లను కాకుండా ఒకే సెల్ ఫోన్ని సబ్మిట్ చేసి అది కూడా పనిచేయని తుప్పపెట్టిన సెల్ ఫోన్ కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2 సెల్ ఫోన్లను అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలకు సందర్భంగా వాడిన 2 సెల్ ఫోన్లను ఖచ్చితంగా సబ్మిట్ చేయాలంటూ పోలీసులు ఇటు సిట్ అధికారులు మరోసారి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మరి 2 సెల్ ఫోన్లతో ఇటు సబ్మిట్ చేస్తూ శ్రవణ్ రావు విచారణకు వస్తారా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో గతంలో మొదటి విచారణలో ఇటు శ్రవణ్ రావు ఈ కేసులో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు, కేసు బుక్ అయిన అనంతరం కేసు నమోదైన అనంతరం మీరు లండన్ మీదుగా అమెరికా పారిపోవాల్సిన అవసరమే వచ్చింది, మీరు విదేశాలకు వెళ్లేందుకు మీకు ఎవరు సలహా ఇచ్చారు, ఎవరి సహకారంతో మీరు విదేశాలకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళిన అనంతరం కూడా అక్కడ ప్రధాన నిందితుడు ఈ కేసులో ఈవెన్గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని మీరు కలిసారా అన్న అంశాలను కూడా మొదటి విచారణలో ఇటు ప్రభాకర్ రావుకి మీకున్న సంబంధం ఏంటి అన్న అంశాలను కూడా సిట్ అధికారులు ఇటు శ్రవణ్ రావు విచారణలో అడిగిన పరిస్థితి. అయితే కొన్ని నియోజకవర్గాల డేటాను మాత్రమే తాను ఇచ్చాను, ఆ ఎన్నికల సందర్భంగా డేటాను మాత్రమే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నేను అందజేశానన్న అంశాలు మాత్రమే చెప్పడా మిగతా ప్రశ్నల వేటికి సంబంధం లేని పొంతం లేని సమాధానాలు చెప్పాడు. తనకు తెలియదన్న సమాధానాలు చెప్పిన పరిస్థితి కూడా గత విచారణలో కనిపించింది. రెండవ విచారణలో ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటు ఉప ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు ప్రతిపక్ష పార్టీల గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీల రాజకీయ నేతల కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చిన నేపథ్యంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, వాటి యొక్క ఆదేశాలు ఎవరిచ్చారన్న అంశాలు కూడా బయటికి రావాల్సి ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు దానిపైన ఫోకస్ పెట్టారు. గతంలో మొదటి 2 విచారణలలో ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి సంబంధాలు, మిగతా SIB బృందానికి గతంలో ఉన్నటువంటి SIB బృందానికి మీకు ఉన్న సంబంధాలేంటి, విదేశాల్లో ఇటు BRS సంబంధించిన కీలక నేతలు దుబాయ్లో ఉన్న సందర్భంలో కలిసారా, అమెరికాలో ఉన్న సందర్భంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును మీరు కలిసానా అన్న అంశాలను ఇటు 2 సార్లు జరిగిన విచారణలో పోలీసులు ఈ సిట్ అధికారుల బృందం శ్రవణ్ రావును విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు 2 సెల్ ఫోన్లు, ఎందుకంటే కీలకంగా ప్రతిపక్ష రాజకీయ నేతల గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల కీలక నేతలను ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు రావడం, ఇటు ఫార్మా కంపెనీకి సంబంధించి కావచ్చు, IT కంపెనీల యజమానులు కొంతమంది కీలక బిజినెస్ మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న సంచలన విషయాలు ఈ కేసులో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన విషయాలను కూడా విచారణలో ఫోకస్ పెట్టనున్నారు. ఫోన్లో ఏదైతే 2 ఫోన్లను శ్రవణ్ రావు వాడిన ఫోన్లను ఇటు సబ్మిట్ చేసిన అనంతరం కూడా ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల డేటా గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో 2023 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలే కావచ్చు, ఉప ఎన్నికలే కావచ్చు, ఈ 2 సందర్భాల్లో మీరు వాడిన ఫోన్లో ఎవరెవరికి ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఎందుకంటే SIB
మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు పూర్తిస్థాయి నివేదికను ఇచ్చాను అని చెప్పి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి అంశాలను కూడా నేను నివేదికలో ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి ఇచ్చానని చెప్పిన నేపథ్యంలో దానిపైన ప్రధానంగా సిట్ అధికారుల బృందం విచారణ చేసే అవకాశం ఉంది. ఈ 2 ఫోన్లలో ఎవరెవరికి ఎలాంటి సమాచారాన్ని చేరవేసిన అంశాలైతే బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కేసులో 3వ రోజు విచారణ అనంతరం కూడా శ్రవణ్ రావు ఫోన్లు సబ్మిట్ చేస్తే మరికొన్ని సంచలన విషయాలైతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రధానంగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పైన కూడా పోలీసులు ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో మరికొన్ని కీలక సంచలన విషయాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తార్. రైట్, థ్యాంక్ యూ సాగర్.